ఆచి చికెన్ మసాలా. ఏపీలో పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఇవాళ విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 రోజులుగా కూడా వర్షాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం గాని ప్రజలు గాని అప్రమత్తంతో ఉండాలని గత 24 గంటలుగా కూడా వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తతో కూడుకున్న వ్యవహారాలు నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రజలకు వాతావరణ శాఖ నిన్న ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు ఉక్కపోతతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు, నానా తంటాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరో పక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో దాదాపుగా గంటకి 60 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో కూడిన వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే 2 రోజులు కూడా 48 గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. తీర ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించిన పరిస్థితి ఉంది. తీర ప్రాంతాలు, రాయలసీమలో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశం కూడా ఉన్నందున ప్రజలు, రైతులు కొంత మేరకు అప్రమత్తతో ఉండాలని కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 3 రకాల వాతావరణ పరిస్థితులు అయితే రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు. దక్షిణ అంతర కర్ణాటక పరిసరాల్లో కూడా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి కూడా ఉత్తర అంతర కర్ణాటక వరకు తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి విస్తరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఉత్తర కోస్తా ఆంధ్ర తీరంలో కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావం కొంత మేరకు తగ్గినా కానీ రాబోయే 48 గంటల్లో వర్షాలు అయితే పలు జిల్లాలకి సూచించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. అలాగే ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ గాలుల వేగం మాత్రం గంటకి 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా ఉంటది. జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 1 లేదా 2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని, గంటకి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండకపోయినప్పటికీ తర్వాత 5 రోజులు రాబోయే వారం రోజుల్లో ఈ 2 రోజులు తీసేస్తే 5 రోజుల పాటు ఎండల తీవ్రత తీవ్రంగా ఉండే అవకాశాలు కనపడతా ఉన్నాయని, వర్షాలు తగ్గగానే బాణుడు తన ప్రతాపాన్ని మాత్రం చూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా కొంత మేరకు వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. రాబోయే 5 రోజుల తర్వాత మాత్రం క్రమంగా ఉష్ణోగ్రతలు మాత్రం పెరిగే అవకాశాలు కనపడుతున్నందువల్ల ప్రజలు, చిన్నపిల్లలు, వయసు మీద పడిన వారు జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ వాతావరణంలో వచ్చిన పలు రకాల మార్పుల వల్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో మెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాలకి దూరంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఈదురుగాలుల వల్ల ప్రస్తుతం పంట మీదకు వచ్చిన అరటి తోటలు గాని, మామిడి తోటలు గాని రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించిన పరిస్థితి.
ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ సూచించిన ప్రకారం అయితే రాబోయే 24 గంటలు ఆ తర్వాత 24 గంటలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంతో కూడుకున్న ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో యొక్క వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ సూచించిన పరిస్థితి ఉంది సందీప్. ముఖ్యంగా అంటే వర్షాల కారణంగా ఎటువంటి పంటలకు నష్టం వాటిల్లింది? సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడి కాపు ప్రస్తుతం విస్తారంగా పండుతున్న పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం మామిడి రైతులు భారీగా లాభాలు చవిచూసే విధంగా కూడా మంచి పంట పండిన పరిస్థితి అయితే ఉంది. ఈ భారీ వర్షాల కారణంగా మామిడి తోటలకు బాగా ఇబ్బందికరంగా పరిస్థితులు వస్తున్నాయి. రాబోయే 3 నెలల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మామిడి తోటలు, మామిడి కాపు రైతులు ఎండాకాలం, వేసవికాలం మామిడికాయలను విపరీతంగా తింటున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క 3 నెలలు కూడా ఈ పంట చేతికి రావాలంటే ఈ నెలలో ముఖ్యంగా రైతులు మామిడి కాపును, మామిడి కాయను జాగ్రత్తగా చూసుకోలేని పక్షంలో ఖచ్చితంగా నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. అలాగే అరటి తోటలు కూడా పొట్ట మీదకి వచ్చిన పరిస్థితి ఉంది, కోతకు సిద్ధంగా ఉంటున్న పరిస్థితి ఉంది. అరటి తోటలు కూడా రాష్ట్రవ్యాప్తంగా కూడా విస్తారంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ అరటి తోటలు కూడా ఈ వర్షాల కారణంగా, అలాగే 50 నుంచి 60 కిలోమీటర్ 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే సమయంలో అరటి తోటలు చాలా తేలికపాటి శక్తిని కలిగి ఉంటాయి. అలాగే అరటి తోటలు గాలులు వీసే సమయంలో ఒకసారిగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అరటి తోటలు ఉన్న రైతులు కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఆంధ్రప్రదేశ్ లో ఈ 2 మామిడికి సంబంధించి, అలాగే అరటికి సంబంధించిన రైతులు లాభాలు చవిచూసేందుకు గానీ పడిన కష్టాన్ని చేతిలోకి తీసుకునే అదృష్టాన్ని ఈ వర్షాల వల్ల కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరించిన హెచ్చరికల మేరకు ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.